రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ సర్కార్ సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తెల్ల పేపర్ పద్ధతికి స్వస్తి పలికి స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొత్త కార్డులు స్వైప్ కార్డుల తరహాలో రూపొందించనుండగా షాపింగ్ చేసినంత సులభంగానే కార్డ్ స్వైప్ చేసి రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. ఇక ఈ స్వైప్ కార్డు కోసం కొత్త రేషన్ కార్డుకు చిప్ అమర్చి స్వైప్ చేయగానే అది యాక్టివేట్ అయ్యేలా కార్డును డిజైన్ చేయనున్నారు. కార్డు స్వైప్ చేయగానే రేషన్ కార్డు లబ్ధిదారుడికి సంబంధించిన వివరాలు మానిటర్లో డిస్ప్లే అయ్యేలా తయారు చేస్తున్నారు. ఈ పద్ధతితో రేషన్లో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్ విధానం హర్యానాలో సక్సెస్ అయింది. యూపీలోనూ బార్కోడ్ తరహాలో అమల్లో ఉంది. ఒడిశాలోనూ ఏటీఎం తరహాలోనే రేషన్ కార్డును ప్రవేశపెట్టేలా అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఒడిశాలోని గ్రెయిన్ ఏటీఎంల పేరుతో కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించబోతున్నారు. వీటన్నిటి పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్ కొత్త కార్డుల జారీ కోసం ఇటీవలే ఉత్తమ్ కుమార్ చైర్మన్ గా 3 సభ్యుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశంలో చిప్ తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ నిపుణులతో చర్చించింది. కొత్త రేషన్ కార్డులను స్వైప్ కార్డుల తరహాలో తీసుకురావచ్చని సాఫ్ట్వేర్ నిపుణుల బృందం ప్రభుత్వానికి స్పష్టం చేసిందని, దీంతో ప్రభుత్వం మరింత వేగంగా ఈ ప్రక్రియను మొదలుపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.